వన్ టు టూ మంత్స్ ఎక్కువ వెయిట్ చేయగలనండి. ఓకే. రివర్టీ ఏంటి అయితే ఇప్పుడు కొన్ని నెలలుగా స్టాక్ చూస్తే ఏమాత్రం ఇండెక్స్ పెరిగినా కూడా దీనికి ఇది దానికి అనుగుణంగా పెరగలేదండి. అయితే నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్నే దీంట్లో మంచి వాల్యూమ్స్ జరుగుతూ స్టాక్ అయితే అప్ట్రెండ్కి వచ్చింది. అయితే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే స్పర్ట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. దీనికి 300 అనేది చాలా క్రూషియల్ లెవెల్. 300 పైన కానీ స్టాక్ సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. 280, 300 లెవెల్స్ని ఎప్పుడైతే దాటిందో ఈ స్టాక్ అప్ ట్రెండ్లో వచ్చింది. మీరు ఇప్పుడు మీరు లాస్ బుక్ చేసుకోకండి, మీరు వెయిట్ చేయండి. మీరు ఇంకోటి 1 to 2 months వెయిట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ స్టాక్ 340 లెవెల్స్ 340 to 350 ఒక 1 to 2 monthsలో స్టాక్ పెరిగే అవకాశం ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ కండి. అయినా మీరు ఒక ఇన్వెస్ట్ అయితే మాత్రం 5 నుంచి 6 నెలలు అయితే మీరు హోల్డ్ చేసుకోమంటారండి. ఒక 5 నుంచి 6 నెలలు అయితే టార్గెట్గా 400, 420 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో వెళ్ళడం కన్నా దీన్నే హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజులుగా దీనికి నెగిటివ్ న్యూస్ల వల్ల స్టాక్ ఈ విధంగా ఉంది. అయితే ఈ వచ్చే క్వార్టర్ రిజల్ట్ చూడండి. ఈ రిజల్ట్ కానీ చాలా బాగుంటే మాత్రం మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయండి. ఒకవేళ రిజల్ట్ కానీ బాగాలేదంటే మాత్రం మీరు ఎగ్జిట్ కామని చెప్తానండి. ఓకే అండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కిషోర్ గారు లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ శశి గారు. గుడ్ మార్నింగ్ అండి. భారతీయ ఎయిర్టెల్ నావి 370లో ఉన్నాయండి. నాకు అదే ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా విత్ ఇన్ 2 monthsలో? భారతీయ ఎయిర్టెల్ అయితే భారతీయ ఎయిర్టెల్ మనం చూస్తుంటే కంటిన్యూస్గా న్యూస్ బేస్డ్ అయిపోయిందండి. డీల్స్ జైన్ డీల్ తర్వాత ఈ న్యూస్ అనేది ఏ రోజుకి ఒక పాజిటివ్ న్యూస్ రావడం, తర్వాత ఒక రోజు నెగిటివ్ న్యూస్ రావడం, ఈ విధంగా ఉంది. ఏదైనా కూడా ఏంటంటే డీల్ పరంగా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. అయితే గ్లోబల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాకి పరిమితమైన భారతి గ్లోబల్గా టాప్ 5th వరల్డ్ వైడ్గా 5వ కంపెనీ అవుతుంది. ఒకవేళ డీల్ కానీ అంత సక్సెస్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు భారతీయ మాత్రం మీరు హోల్డ్ చేసుకోండి. అయితే వీటికి ఫ్యూచర్లో మాత్రం టెలికాం కంపెనీస్ కొంత మార్జిన్ ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అయితే డీల్ వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఏంటంటే స్టాకు మనకి ఆల్రెడీ బ్రాండ్ వాల్యూ ఉంది. తర్వాత ఇండియాలో ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, తర్వాత గ్లోబల్గా కూడా ఇప్పుడున్న ఈ డీల్ కానీ సక్సెస్ఫుల్గా అయిపోతే ఎక్స్పెన్సివ్ అయినా కూడా గ్లోబల్గా కూడా మంచి పొజిషన్లో ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్కి ఇమీడియట్గా అయితే స్టాక్కి పెద్దగా పెరిగే అవకాశం కనపడలేదు. మీరు ఒక 5 నుంచి 6 నెలలు కానీ మీరు వెయిట్ చేస్తే మీ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఎవరి డిక్లైన్లో మీకు అరౌండ్ 280, 270 ఆ లెవెల్ దీనికి బాగా సపోర్ట్ జోన్గా కనపడుతుంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా మీరు బై చేయండి. బై చేసి మీరు ఒక 320, 340 ఆ లెవెల్లో ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈ విధంగా ట్రేడింగ్ చేసుకుంటే ఏంటంటే మీరు ఫాస్ట్గా మీరు స్టాక్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే శేషు గారు, ఎన్ఎండిసి విషయానికి తీసుకున్నట్లయితే అది చాలా దాదాపు 600 నుంచి కిందికి వచ్చింది. ప్రస్తుతం అది ఇష్యూ ప్రైస్కి దగ్గరగా ఉంది. ఇది మళ్ళీ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో దీంట్లో ఎన్ఎండిసిలో అయితే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. ఎందుకంటే స్టాక్ చూస్తే 500 రూపీస్ నుంచి నాన్ స్టాప్గా పడుతూ వచ్చింది. అయితే ఈ స్టాక్ ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఇది ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్టాక్లో కరెక్షన్ చూసాము. దగ్గర 571 హై అనమాట. 571 నుంచి ఈరోజు 300కి వచ్చిందంటే దగ్గర సగానికి సగం అయిపోయిందని చెప్పాలి స్టాకు. సో ఎక్కడున్న పరిస్థితుల్లో స్టాక్ అయితే ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. ఇక్కడ నుంచి స్టాక్ పెద్దగా పడే అవకాశం మీకు కనపడలేదు. ఏదైనా కూడా ఒక పడినా కూడా 275, 280 ఆ లెవెల్ దగ్గర స్టాక్ అయితే ఆగిపోయే అవకాశం ఉంది. స్లోగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం స్లోగా ఈ స్టాక్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అయితే ఇమీడియట్ కూడా పెరుగుతుందని కూడా చెప్పలేము అనమాట. ఏదైనా కూడా 320 అరౌండ్ 320 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 320 ఆ లెవెల్ కానీ దాటిందంటే ఒక 340 to 350 లెవెల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్కి మాత్రం అనుకూలంగా ఉందండి ఈ స్టాక్. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సుందర్ గారు, నిన్న మార్కెట్లో వచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో కొనసాగే అవకాశం ఉందని మీరు అన్నారు. ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుందంటారు? సో ఇవాళ మార్కెట్ కొంచెం ఫ్లాట్గానే ఓపెన్ అయ్యాక వస్తుంది. నేను చూస్తే కనుక డేస్ లోయెస్ట్ దగ్గర ఏమాత్రం లోయర్ పాయింట్లో బయింగ్ సపోర్ట్ రాకుండా మార్కెట్ క్లోజ్ అవడంతో టెక్నికల్గా ఇంకా వీక్ అని చెప్పొచ్చు. ఇవాళ నిఫ్టీకి ఇంటర్డే ట్రేడర్స్ ఉంటే కనుక 5250 కింద కనుక ఒక 5 minutes ట్రేడ్ అంటే షార్ట్ పొజిషన్ తీసుకోండి. ఏమంటే 20 points పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే 20 points 30 points ప్రాఫిట్లో వస్తే కనుక కవర్ చేయండి. అలాగే 5280 పైన నిలబడితే కనుక ఒక ఇంట్రాడే బై అవుతుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక నిఫ్టీకి 6th hour అంటే 2 నుంచి 3 లోపల ఒక టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం ఉంది. అంతక్రితం పాజిటివ్గా ఉందంటే 2 to 3 ఒక హై కానీ లో కానీ వచ్చి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక గ్లాక్సో ఫార్మా నిన్న కూడా అదే చెప్పడం జరిగింది. 1775 దాటిందంటే కనుక ఒక బై పొజిషన్ తీసుకోండి. ఒక 15 points వస్తే కనుక టార్గెట్ తోటి ప్రాఫిట్ బుక్ చేయండి. క్లోజింగ్ స్ట్రాంగ్గా ఉందంటే గ్లాక్సో ఫార్మా పొజిషన్ కూడా ఒక 2000 వరకు టార్గెట్ తోటి మీరు పొజిషన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా స్టాప్ లాస్ మటుకు ఒక 10 rupees కింద పెట్టుకొని గ్లాక్సో ఫార్మా హోల్డ్ చేయొచ్చు. శశి గారు, మీరు మార్కెట్ ఇవాళ ఎలా ఉంటుంది? మార్కెట్ అయితే ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే డే అంతా కూడా మార్కెట్ వోలటాలిటీ అనేది మార్కెట్లో ఇక్కడ నుంచి కొంత మార్కెట్లో వోలటాలిటీ చోటు చేసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. పెద్దగా 5280 దగ్గర నిఫ్టీకి బాగా ఇంటర్డే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అట్లనే డౌన్ సైడ్ చూసుకుంటే 5250 దగ్గర సపోర్ట్ అనేది మా నిఫ్టీకి లభించే అవకాశం ఉంది. అయితే స్టాక్ స్పెసిఫైడ్ యాక్షన్ ఈరోజు ఎక్కువ మార్కెట్లో ఉంటుంది. ఇంకోటి
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో ఎఫ్&O వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంచెం మార్కెట్లో కరెక్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్గా అన్ని మార్కెట్లు కూడా ఈవెన్ యూఎస్లో కంటిన్యూగా పాజిటివ్ డేటా వస్తున్నా కూడా యూఎస్ మార్కెట్లో పెద్ద ర్యాలీ నేను చూడలేదు, ఫ్లాట్గా ముగిసారు లాస్ట్ నైట్. ఎప్పుడైనా కూడా గ్లోబల్ మార్కెట్స్లో ఒక చిన్నపాటి కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్స్లో మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ఒకసారి లాంగ్ పొజిషన్స్ అన్ని కూడా కట్ చేసుకోమని, ఒకవేళ ఉన్నా కూడా స్టాప్ లాస్లో పెట్టుకోమని హోల్డ్ చేయమని చెప్తాను. షార్ట్ సెల్ చేసే వాళ్ళు మాత్రం ఒకవేళ ఈరోజు క్లోజింగ్ బేసిస్లో నిఫ్టీ కానీ 5250 5240 ఆ లెవెల్ బిలో కానీ వస్తే మాత్రం నిఫ్టీని కూడా షార్ట్ సెల్ చేసి 5300 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు, సుందర్ గారు. ఇక ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే లాభాల్లోనే ట్రేడ్ అవుతుంది, దాదాపు 7 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇవి వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ విశేషాలు.